నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను మీ కమలాపతి. తెలంగాణలో కొలువుల జాతర షురు అయింది. ఇప్పుడు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు గూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజే అధికారులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్‌లను గూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎస్ఐ గాని, కానిస్టేబుల్ గాని ఈ పోటీ పరీక్షలో ప్రిలిమ్స్‌లో అత్యంత కీలకమైన రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్‌గా ఉంది. దానికి సంబంధించి రీజనింగ్ విషయ నిపుణుడు బద్రి కుసుమ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఇంటర్వ్యూకెళ్ళే ముందు ఒకసారి మీ గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్తారా? సో, మన నన్ను గుర్తుపట్టే సైన్‌తో మొదలు పెడదాం. నమస్తే, నేను మీ బద్రి సార్. సో, ఈ సింబలే నన్ను ముందుకు తీసుకెళ్ళింది. సో, ఈ సెల్యూట్‌కి రావడానికి కారణం సార్, నేను ఎక్స్ పారామిలిటరీ సోల్జర్‌ని. సో, బారాముల్లా, సోఫియాన్, పుల్వామా, కాశ్మీర్ ఏరియాలో ఒక 2½ ఇయర్స్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పనిచేసి, తర్వాత పీఎం ప్రొటెక్షన్ టీమ్‌లో పనిచేశాను. ఆ క్రమంలో స్థానికంగా మన తెలుగు బిడ్డగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌కు తయారవ్వడం కోసం నా గురువుగారు మల్య సార్ యొక్క డైరెక్షన్‌లో నేను సబ్ ఇన్స్‌పెక్టర్ అవుదామనే ఆలోచనతో ప్రారంభమైంది. మనం తలచినది ఒకటి, భగవంతుడు ఇచ్చేది ఒకటి ఉంటుంది. బట్ మనం వదలొద్దు దాన్ని అనేటువంటి కసితో ప్రారంభమైంది. సో, ఏదేమైనా నా భుజాలకు 2 స్టార్లు వస్తాయని ఎంతైతే నేను నా యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్ళానో, సో, భగవంతుడు ఇంకొక ఆలోచనతో నీ భుజాలకు 2 స్టార్లు కాదు, నీ ముందున్న సమాజానికి నువ్వు స్టారు కావాలని ఉంది. సో, అది పంచుకోవడానికే సాక్ష్యంగా ఈరోజు సాక్షి వేదిక మీదకు రావడమైంది. సో, నేను ప్రిపేర్ అయినటువంటి తరుణాన్ని కనుక ఆలోచన చేస్తే, వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సాక్షి ఎడ్యుకేషన్ కాలంకి. సో, భవిత అనేటువంటి కార్యక్రమం కావచ్చు, ఎడ్యుకేషన్ డెస్క్ ద్వారా ఎన్ని పోటీ పరీక్షలు జరిగినాయో తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో అన్ని పోటీ పరీక్షలకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్స్ కాంపిటేటివ్ ప్రపంచం వచ్చిన వాటిలో రారాజుగా సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్ని మనం చూడవచ్చు. ఎందుకంటున్నాను సార్ అంటే, అందరు ఇచ్చేటువంటి ఎనాలిసిస్ సబ్జెక్ట్ పరమైనటువంటి ఏమైనా సరే సాక్షి ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి భవిత కార్యక్రమం కావచ్చు, ఈ మన లైవ్ ప్రోగ్రామ్ ద్వారా కావచ్చు, వారిచ్చే గైడెన్స్తో వేలాది కాదు లక్షలాది మంది నిరుద్యోగులలో మానసిక స్థైర్యాన్ని పెంచింది. కాబట్టి వారు ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ వేదిక నుంచి మన 2 తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులందరికీ, నిరుద్యోగులు అనేదానికంటే ఆశావహులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు మీ యొక్క మానసికమైనటువంటి లక్ష్యాలు ఏదైతే పెట్టుకున్నారో వాటిని చేరుకోవాలంటే ఫస్ట్ మీరు మెంటల్గా ఫిట్ ఉండాలి. ఆ ఫిట్ ఉండనప్పుడు ఎలాంటి ఏమన్నా చిన్న చిన్న మానసిక ఒత్తిడి ఏర్పడినప్పుడు దయచేసి ఒక్కసారి ఈ మోటివేషనల్ వీడియోస్ని సాక్షి డెస్క్ ఓపెన్ చేయండి. మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయని భావిస్తున్నాను. అయితే కాంపిటేటివ్ ప్రపంచానికి వచ్చినప్పుడు సార్, అందరం కూడా ఉద్యోగాలంటేనే ఆలోచించేది ఏంటంటే, ఉన్నత వర్గాల బిడ్డలేం రారు, అలా అని చెప్పేసి లో లెవెల్ వాళ్ళు కూడా రారు. 90% అభ్యర్థులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేవారు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే మిడిల్ క్లాస్ అభ్యర్థులు మాత్రమే ఎక్కువగా ఉంటారు. సో, కాంపిటేటివ్ అనగానే మనం చాలామందికి కొంత ఆలోచన ఉంటుందంటే, జస్ట్ క్వాలిఫై అయితే ఉద్యోగాలు వస్తాయి అనుకునేటువంటి భ్రమలు ఉంటే మనం మార్చలేం. కానీ అది ఎప్పుడో పోయింది ఆ కాలం. సో, నోటిఫికేషన్స్ వచ్చినాయి. అందులో నా కేటగిరీకి పోస్ట్ ఉందా అనే దానికంటే, ఆ కేటగిరీ అనే పదాన్ని పక్కకు పెట్టి కొంచెం నీలో కంటెంట్ పెంచుకుంటే రేపు నీ యొక్క లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, కంటెంట్ కావాలంటే, క్లారిటీ పెరగాలంటే కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అది క్రియేట్ చేయడానికి మరి నాకు నేర్పిన గురువులతో పాటు చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద దొరుకుతుంది. దొరికినవన్నీ కూడా వాడాలనా వద్దా అనేది మన విచక్షణ జ్ఞానం ఉండాలి సార్. అయితే సార్, ఇది ఇప్పుడు ఎస్ఐ, కానిస్టేబుల్ 2 అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాయి. సార్ అయితే కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐ 2 కూడా ట్రై చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు అసలు రీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దాంట్లో ఎస్ఐ దాంట్లో అయితే గానీ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. ప్లస్ టీజీపీఎస్సీతో కంపేర్ చేస్తే ఇక్కడ మైనస్ మార్క్స్ ఉంటాయి. సార్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మైనస్ మార్క్స్ ఉంటాయి. సో, ఒక అభ్యర్థి రోజువారీ ప్రిపరేషన్‌లో ఎంత టైంని రీజనింగ్ కేటాయించొచ్చు? మీరేమంటారు? మనకు ఇక్కడ నెగెటివ్ మార్క్స్ అనేటువంటిది కూడా
కేవలము ప్రిలిమ్స్ స్థాయిలో మాత్రమే ఇచ్చారు. మనకు ప్రిలిమ్స్ స్థాయిలో కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్ అంటే టోటల్గా యూనిఫామ్ పేపర్గా మనం చెప్పుకుంటే ఇందులో 200 మార్కుల పేపరు ప్రిలిమ్స్లో కేటాయించిన వాటిలో మన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండింటికి కలిపి సుమారుగా 50 నుంచి 60 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందులో 50% రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో రీజనింగ్ అనేది స్కోరింగ్ టాపిక్ సార్. అవును. అయితే ఈ స్కోరింగ్ టాపిక్ని చాలామంది ఆలోచన ఏంటంటే చదివితే వస్తుంది అంటారు. అదే తప్పండి. చదివితే కాదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. సో మన తెలుగులో ఒక పద్యం ఉంటుందండి. సో చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు కావచ్చు, కానీ మనకు అది రీజనింగ్ చాలా సూటబుల్ పద్యం. తినగ తినగ వేము వేము తీయగా తీయనుండు. నుండును సాధనముల పనులు సమకూరు ధరలోన. సో విశ్వదాభిరామ వినోరవేమ. సో దాన్నే మనం ఇంగ్లీష్లో పద్యాన్ని చెప్పలేను, కానీ ఆ పద్యానికి భావమైనటువంటి ఒక సెంటెన్స్ ఏంటంటే ప్రాక్టీస్ Practice మేక్స్ makes man పర్ఫెక్ట్. సో రీజనింగ్ ఇట్ ఈస్ ఏ సింపుల్ సబ్జెక్ట్ బట్ ఈస్ ఏ లాజికల్ సబ్జెక్ట్. ఇట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అవర్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్లో టెక్నిక్స్ కావాలి, ఎగ్జామ్లో లాజిక్ కావాలి. ఆ లాజిక్స్ రావాలంటే ప్రాక్టీస్లో మంచి అనుభవమైనటువంటి గురువుల యొక్క శిక్షణ కూడా అవసరం. అందులో భాగంగా చాలామంది మిత్రులు ఏమంటారంటే మార్కెట్లో దొరికిన మెటీరియల్స్ అన్నిటినీ గ్యాదర్ చేస్తారు. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, దయచేసి నెంబర్ ఆఫ్ బుక్స్ కాదు, ఆ క్వాలిటీలో ఏదన్నా ఒక బుక్ నువ్వు ఏదైతే ఫిక్స్ అవుతావో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయి. అప్పుడు మాత్రమే సబ్జెక్ట్ పైన ఒక గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో లాజికల్గా ఆలోచన చేయాలంటే మనం వాటిని డైరెక్ట్గా కూడా వినడానికి ప్రాక్టీస్ చేయడానికి నోట్స్ రాయాలి. సో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్కి సబ్ ఇన్స్పెక్టర్కి చాలామంది అభిప్రాయం ఏంటిదంటే కానిస్టేబుల్ సిలబస్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్ అన్నప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. కానీ రీజనింగ్కి మనము ఎక్కడ కూడా స్కూల్ ఎడ్యుకేషన్స్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే కాలేజీ కానీ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్స్ అయినటువంటి గ్రాడ్యుయేట్లో కానీ we didn't have a particular subject, even the school education or college education, but in overall education we have that subject reasoning. In the reasoning is a word reason. రీజనే మనల్ని ఇంగుగా మారుస్తాయి. మనకు ఆ కారణం తెలిస్తే ప్రజెంట్ ఏ కారణం చేత ప్రశ్న వేస్తుండ అనేది తెలిస్తే సాధ్యం. ఎగ్జామ్ హాల్లో ప్రశ్న వేస్తే తెలిస్తే ఆన్సర్ వస్తుందంటే వస్తుందండి, కానీ అక్కడ ఇట్ విల్ బి టేక్ టైం మోర్ 2 or 3 minutes. సో 2-3 minutesలో చేస్తే మనం కాంపిటేటర్ కాదు, సెకండ్స్లో చేయాలి. సెకండ్స్లలో చేయాలి. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయాలంటే ఫస్ట్ మనం కంటెంట్ తెలిసి ఉండాలి, కంటెంట్ పైన క్లారిటీ రావాలి, అప్పుడు మాత్రమే మనం సక్సెస్. అంటే ఇందాక మీరు అన్నట్టు ఇది ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి ఇదే ఉంటుందని అని చెప్పడానికి ఇప్పుడు గడిచిన మీరు దశాబ్ద కాలంగా దీంట్లోనే ఉన్నారు. రీసెంట్ మీరు గ్రూప్ 4 పేపర్ తీసుకున్నా కానీ చాలా టఫ్ పేపర్ అది. సో ఇంకా టఫ్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ అభ్యర్థి పరిపక్వతను అర్థం చేసుకోవడానికి ఈ ఎగ్జామ్ కానీ ఒక్క నిమిషం టైం ఇస్తారు ఒక క్వశ్చన్కి, బట్ అది సాల్వ్ చేయాలంటే 4-5 నిమిషాలు పడుతుంది. 40 సెకండ్. అయితే ఈ దానికి ఇంకేమైనా షార్ట్ కట్స్ ఉన్నాయి 5 to 10 seconds చెప్పడంలో? సో 5 to 10కి కూడా పట్టని సమయం ఉంది సార్. దానికి లాజికల్గా మనము అంటే మన సెషన్లో కూడా మళ్ళీ వివరిస్తాను. కానీ ఇక్కడ మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనము అసలు ఎస్ఐకి కానిస్టేబుల్కి ఆ సిలబస్ను అంటే నోటిఫికేషన్ ఇవ్వగానే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మొత్తం మీద ముందేసుకొని ఇక అన్నీ చదివేస్తా పేజీలు తెప్పేస్తా అంటాడు. అలా కాదండి. సిలబస్లో ఏం టాపిక్స్ ఇచ్చాడు, ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ఏమి ఇచ్చాడు. ఉదాహరణకి ఈరోజు మనం రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. రీజనింగ్ మెంటల్ ఎబిలిటీలో ప్రీవియస్ పేపర్స్ గతంలో అడిగినటువంటి పేపర్ ప్యాటర్న్ని కనుక పరిశీలిస్తే ఎక్కువ వెయిటేజ్ ఏమున్నాయటువంటిది కనుక చూస్తే దాంట్లో మనం కోడింగ్ డీకోడింగ్ లాంటి నెంబర్ సిరీస్ లాంటి రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ లాంటి ఆ రిలేషన్తో కూడుకున్న డైరెక్షన్స్ ఏ డైరెక్షన్స్లో ఏముంటాయి. సో మనం ఓవరాల్గా జనరల్గా సార్ వాస్తవానికి ఇవంతా కూడా వి లర్న్ ఆల్రెడీ ఎట్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ప్రైమరీ అక్కడ మ్యాథమెటిక్స్ లో ఆప్షన్ అనేది పెట్టేవారు ఎగ్జామ్ లో. అందుకనే ఏం చేసేవారంటే ఇది ఇప్పుడు మీరు శ్రేణులు అనుకోండి సిరీసెస్, ఇప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్స్ ఇది జామెట్రిక్ రెండు. అయితే దాన్ని ఆల్టర్నేటివ్గా ఏంటంటే ట్రిగ్నామెట్రీ నేర్చుకునే వాళ్ళు టీచర్లు కూడా అట్లే చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏబిసిడీని స్టార్ట్ చేయాలి కదా.
ఇక్కడ సార్ మీరు ఎంపీసీ విద్యార్థుల అంటే మ్యాథ్స్ విద్యార్థుల, బయోసైన్స్ విద్యార్థుల, ఆర్ట్స్ విద్యార్థుల అవన్నిటిని దయచేసి కాసేపు పక్క పెట్టండి. మీరు దయచేసి స్కూల్ లెవెల్‌లో వస్తే అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాల్సిందే కదా! ఇంకా అసలు రీజనింగ్ సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతదంటే మనకు నర్సరీ, కిండర్ ఎడ్యుకేషన్. ఆల్ఫాబెట్స్ గాని, నంబర్స్ గాని సో 1, 2, 3 హైయెస్ట్ రీజనింగ్ క్లాసు 6థ్ క్లాస్‌తో అయిపోతది. మనకు ఈ 4థ్, 5థ్, 6థ్ స్టాండర్డ్. కానీ మనం ఎక్కడి దాకా ప్రిపేర్ అయినాం? మాస్టర్ డిగ్రీస్ కంప్లీట్ చేసినాం. మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థి అతను ఇన్ డెప్త్ క్వెషన్ రావాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్‌కి రావాలి. అంటే ఇక్కడ అతను కోల్పోయేది ఏంటి సార్ అంటే పేషెన్సీ. సో, పోలీస్ కావాలంటే పేషెన్సీ పేషెన్స్. ఉండాలి. సో, పీ ఫర్ పేషెన్సీ. పేషెన్స్. సో, ఆ పోలీస్‌లో ఉన్నటువంటి ప్రతి వర్డ్ పీఓఎల్ఐసీకి రియల్ మీనింగ్ తెలిస్తే అతను పోలీస్ అవుతాడు. సో, పీలో అతనికి పేషెన్సే లేదు. పర్ఫార్మెన్స్ ఏం చేస్తాడు? సో, పర్ఫార్మెన్స్ చేయాలంటే ప్రశ్నల యొక్క ఆ పేషెన్సీ పైన తీసుకురావాలి. స్టాండర్డ్ దిగాలి. అలా అని చెప్పేసి సబ్జెక్ట్‌కి దిగమంటున్నాం. బాడీలో దిగమనట్లే. మైండ్‌ని దిగమంటున్నాం. సో, బాడీ దిగితే ఆన్సర్ చేయలేడు. మైండ్ దిగితేనే ఆన్సర్ చేస్తాడు. సో, అక్కడ లాజిక్ ఏంటి సార్ అంటే ఆల్ఫాబెట్స్ పైన మనము స్కూల్‌లోనేమో ఏ ఫర్ యాపిల్ నేర్చుకున్నాం. బీ ఫర్ బాయ్ ఇట్లా నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏ స్టాండ్స్ ఫర్ 1. 1 జెడ్ ఫర్ 26. Yes, Z for 26. A to Z, each and every alphabet have a place value. సో, దాన్ని మనం న్యూమరికల్ తీసుకోవడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే ఫింగర్ టిప్స్. మనకు ఎగ్జామ్ హాల్‌లో కూడా చీటింగ్ చేయొచ్చు. ఇది పదం వాడొద్దు. బట్ లాజిక్ అనే వాడాలి. హ్మ్. సో, ఈ ఫింగర్ టిప్స్ పైన రాయమనట్లే. రాతలు పడేటట్టు ప్రాక్టీస్ చేయండి. మనము టైపింగ్ మనం కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు గానీ, లేదా టైపింగ్ నేర్చుకునేటప్పుడు ఫింగర్స్ నేర్పుతారు. ఏ, ఎస్, డి, ఎఫ్, సెమికోలన్, ఎల్‌కేజీ అని ప్రాక్టీస్ చేస్తారు. కొంతకాలానికి చూసి టైప్ చేస్తాం. ఆ తర్వాత మన పని మనం చేసుకుంటూ పోతుంటాం. ఎందుకు? ప్రాక్టీస్ కాబట్టి. వంటగదిలో మన అమ్మ కరెంటు పోయిన చీకట్లో ఏ ఐటెమ్ ఎక్కడుందో తీసుకొచ్చి మనకు అన్నీ అందిస్తది. మరి అమ్మ అందించినటువంటి ఆ అంశాలను మనం తీసుకురావాలంటే ఫెయిల్ అయితాం. కారణం ఏంది? అంటే అమ్మ రెగ్యులర్‌గా వాటిపైన అవగాహన ఉంది. మనం కూడా రెగ్యులర్‌గా ఈ లెటర్స్‌ని ఏ1, బి2, సి3, డి4, ఈ5, ఎఫ్6 లైక్ దట్ ఇందులో 13 లెటర్స్ వస్తాయి. లైక్ ఏ1, బి2, సి3, డి4, ఈ5, ఎఫ్6, జీ7, హెచ్8, ఐ9, జే10, కే11, ఎంతో 13 అవుతుంది. ఎల్12, ఎం13 ఇందులో మళ్ళా 13 సార్. ఎన్ నుంచి. ఎన్14 సో, ఇట్లా జెడ్ ఈడికొస్తాయి. ఈ 13కి 13 ఫింగర్ కరస్పాండింగ్ అవుతా ఉంటాయి. సో, కాంపిటేటివ్ ప్రపంచంలో నేను గత దశాబ్దం కాలం పైగా వచ్చేసి బైలింగ్వల్‌లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను నా యొక్క బుక్కును రాయడమైంది. సో, సింపుల్ టిప్స్‌లో ఉన్నాయి. అన్నిటిని కూడా బైలింగ్వల్‌లో మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాలలో దొరికితే మనకు ఆర్ఎస్ అగర్వాల్ దొరికేది. లేదా అరియంత్ పబ్లికేషన్ దొరికేది. లేకపోతే ఇంకొక నేషనల్ ఆథర్స్ ఉండేటువంటి. కానీ తెలుగు, ఇంగ్లీష్ మీడియంతో రెండిటిని కూడా అందించినటువంటి మొట్టమొదటిది నా బుక్కే ఉంది సార్. సో, దాంట్లో కూడా ఫింగర్ టిప్స్‌తోనే మీకు అందించడం అయింది. సో, అవి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సో, అవి సబ్జెక్ట్ వైస్‌గా. ఆ సబ్జెక్ట్‌ని ఎప్పుడైతే మీరు ఫింగర్ టిప్స్‌లో ప్రాక్టీస్ చేయగలుగుతారో మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తాయి. ఒక్క ఆల్ఫాబెట్ సెట్‌ని మన మైండ్‌లో పెట్టుకుంటే కోడింగ్, డీకోడింగ్ చాప్టర్‌తో మనం మోర్ దెన్ 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంటే 5 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. ప్రిలిమ్స్ లెవెల్‌లో. మెయిన్స్ లెవెల్‌లో అవి 10 మార్క్స్. అంటే 2 చేతులు మన వేళ్ళ మీద. దగ్గర ఉన్నట్టే. వేళ్ళ మీద 10 మార్కులు. వేళ్ళ మీద ఉన్నట్టే. ఇవి ఆల్ఫాబెట్స్‌తో పాటు వీటిలోనే నంబర్స్ ఉన్నాయి. హ్మ్. అంటే స్క్వేర్స్, క్యూబ్స్ కూడా ఇందులోనే ఫార్మ్ చేసుకోవచ్చు. హుహు. సో, కొంచెం యోగా మంత్ర టైప్ చేసుకుంటే, మెడిటేషన్ మెడిటేషన్. చేసుకుంటే, మెడిటేషన్‌తో మన మనసు ప్రశాంతమవుతది. లెటర్స్ వస్తాయి. సబ్జెక్ట్ వస్తాయి. మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. మెమరీ అవుతాయి సార్. అయితే ఇప్పుడు ఈ సిలబస్ సంబంధించి పర్టిక్యులర్ రీజనింగ్‌లో మెయిన్ ఏముంటాయి? ఒకసారి కాన్సెప్ట్ చెప్తారా? సార్ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది కోడింగ్, డీకోడింగ్ సార్. హ్మ్. తర్వాత నంబర్స్ సార్. వీటిని మనం క్రిటికల్ రీజనింగ్ అంటాం. హ్మ్. ఇక సింపుల్‌గా మన సరౌండింగ్‌లోనే మనకు తెలిసిన అంశాలతో స్కోరింగ్ చేసేటువంటి టాపిక్ ఏందంటే డైరెక్షన్ సార్. డైరెక్షన్. ఉదయం లేవంగానే మనం సూర్యుని చూస్తాం. హ్మ్. సూర్యుని యొక్క ప్రభావం మన మీద పడుతున్నప్పుడు, మన మీద జరిగేటువంటి ప్రతి క్రియ పైన ప్రశ్నలు అడుగుతాడు. ఉదాహరణకు నేను సూర్యునికి ఉదయం సూర్య నమస్కారం చేస్తా అంటే, ద షాడో ఫాల్స్ ఆపోజిట్ టు ద సన్. సో, ఇన్ విచ్ డైరెక్షన్ అంటాడు సార్. లేదా నేను నా ఫ్రెండ్‌తోని మీరే ఉన్నారు సార్.
సో సార్ మీతో కలిసాను, మన ఇద్దరం ఒక పాయింట్లో కలిసాం, షేక్ హ్యాండ్ చేసుకుంటాను. షాడోస్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఎప్పుడు సన్కి. సో అది లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి డైరెక్షన్స్ పైన కావచ్చు, లేదా మన మధ్యన ఉన్నటువంటి రిలేషన్స్ పైన సార్. బ్రదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా. సో మన రిలేషన్స్ని తగ్గట్టుగానే అడుగుతారు. సో ఫస్ట్ ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్ ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న కుటుంబాలు, వాళ్ళలో వాస్తవాలు తెలియట్లేదు, జనరేషన్స్ యొక్క వాల్యూ తెలియట్లేదు. సో మానసిక స్థితి, ఆ వాల్యూస్ తెలియకపోవడం వల్ల కొన్ని అసాంఘికమైనటువంటి ఆలోచనలు రావడం వల్ల వారి యొక్క ఆలోచన విధానం సమాజానికి ఇబ్బందిగా మారుతుంది. ప్రతిదీ కూడా సార్ రీజనింగ్లో సమాజానికి రిలేటెడ్ అవుతూ ఇంట్రడ్యూస్ చేశారు. సొసైటీ కంప్లీట్గా సొసైటీ. మనం ఏమనుకుంటాం అంటే, ఈ కాంపిటేటివ్లో ఎగ్జామ్ అయిపోయింది అనుకుంటున్నాం. ఎగ్జామ్ అయిపోయినా నీ జీవితంలో ఈ ప్రతి పాఠం కూడా వస్తుంది. రేపు మీరు పోలీస్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక దొంగను పట్టుకోవడానికి వెళ్ళాలి. ఏ డైరెక్షన్లో పోయిండు, ఎంత స్పీడ్తో వెళ్ళిండు, ఇవన్నీ మీరు మెంటల్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ యాక్యురసీ కోసం పోతారు. ఆ నాలెడ్జ్ని మనం డిస్టెన్స్ అండ్ టైం కింద వస్తుంది. అంతే. కోడింగ్ డీకోడింగ్ చేయాలి. మనకు ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి, ఎక్కడ కూడా డైరెక్ట్గా పలానా ఏరియాలో అది జరుగుతుందని చెప్పరు. దానికి మనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని సంకేతాలు ఇన్పుట్స్ ఇస్తారు. సో దాన్ని డీకోడ్ చేయగలగాలి. అట్లా నేర స్థలంలో కూడా కొన్ని సిగ్నేచర్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మన పక్కనున్న వాళ్ళు ఇప్పుడు హైయెస్ట్ సార్ ప్రస్తుతం అయితే సైబర్ నేరాలు, దొంగతనాలు మనం కంట్రోల్ చేస్తే వాటి యొక్క రూపం మారింది. ఫిజికల్గా కంటే మెంటల్గా కూలగొడతా ఉన్నారు, మనల్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు, మనకు తెలియకుండానే మనం అంశాలపైన ఉన్నారు. సో వాటన్నిటినీ కూడా మరి మనం చెప్పుకుంటున్నటువంటి, మనల్ని కాపాడుతున్నటువంటి, మనకు ఏ సంబంధం లేదనుకుంటున్నాం కానీ అన్ని సంబంధాలకు అతనే శ్రీరామ రక్ష లెక్క పోలీస్ ఉన్నాడు సార్. ఇప్పుడు ఈరోజు మనం ప్రశాంతంగా ఈ వాతావరణంలో కూర్చుంటున్నామంటే, బార్డర్లో సైనికులు, ఇక్కడ రాష్ట్రంలో అంతర్భాగంలో పోలీసు వ్యవస్థ, వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపితేనే మనం ప్రశాంతంగా నిద్ర కలుపుతున్నాం. అయితే ఇందాక బ్లడ్ రిలేషన్స్ గురించి చెప్పారు కదా, ఇది కూడా కొంచెం టఫ్గా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. ఎందుకంటే తెలుగులో అంటే అత్త పిన్ని సపరేట్ ఉంటుంది, అక్కడ అంత డెప్త్గా ఇచ్చే ఛాన్స్ ఉండదు. రెండోది, ఆ బ్లడ్ రిలేషన్ క్యాల్కులేట్ చేసేప్పుడు జనరేషన్స్ని గుర్తించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా సార్? మనం బ్లడ్ రిలేషన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వి ఫోకస్ ఆన్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం సార్. ఇంగ్లీష్లో ఫోకస్ చేయాలి. తెలుగులో ఉన్న టర్మ్స్ని తీసుకుంటాం కానీ ఎగ్జామ్లో మనల్ని ఇబ్బంది పెట్టేవాడు కజిన్. ఎగ్జాక్ట్లీ, కజిన్. సో కజిన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో హూ ఈస్ ద కజిన్ మీన్స్ అవర్ పేరెంట్స్ kids only our brother and sister. We are siblings except all our cousins in our generation. మన జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్ మనం ఉన్నాం సార్. మనల్ని థర్డ్ జనరేషన్లో తీసుకున్నాం. మన పేరెంట్స్ని సెకండ్ జనరేషన్, వాళ్ళ పేరెంట్ని ఫస్ట్ జనరేషన్ అంటే గ్రాండ్ ఫాదర్. ఈ ఒక 3 జనరేషన్. గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ వాళ్ళు వచ్చారు, ఫాదర్ నుంచి మన తర్వాత సన్ తర్వాత మళ్ళీ గ్రాండ్ సన్. సో ఇట్లా సింపుల్ వేలో మనం జనరేషన్ని చేయొచ్చు. కజిన్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి సార్. అందులో సిస్టర్ ఇన్లా అనేటువంటి వర్డ్ని మనం తప్పిదాం. అంటే తెలుగులో ఉదాహరణకు మనం చెప్తాం, మేనత్త బిడ్డ ఏమైతే అంటే ప్రతి ఒక్కరు నవ్వుతూ చెప్తాడు, మేనత్త బిడ్డ నాకు మరదలు అంటాడు. తప్పు. కజిన్. సిస్టర్ ఇన్లా ఎవరు అంటే నా భార్య యొక్క ఓన్ సిస్టర్ మాత్రమే, నా సొంత తమ్ముడు మాత్రమే, లేదా అన్న కానీ తమ్ముడు కానీ బ్రదర్ మాత్రమే ఆమెకు బ్రదర్ ఇన్లా అవుతాడు. సో మా బాబాయ్ పిల్లలు, మా పెదనాన్న పిల్లలు అంతా కజినే, వాళ్ళ బాబాయ్ పిల్లలు వాళ్ళు అంతా కజినే. నాకు ఈ టైప్ ఆఫ్ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది సార్, తెలుగులో మళ్ళీ మారుతాయి. అలా అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎగ్జామ్ మట్టుకే వాడాలి, బయటకు వచ్చి వాడద్దు. బయట వాడితే మన సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. సో బ్లడ్ రిలేషన్కి ఈజీగా ఏంటంటే సార్, ఫస్ట్ జనరేషన్ మీద పెట్టాలి. ఆ జనరేషన్ ఏంటంటే ప్రజెంట్ మన మీద తెచ్చుకోవాలి. డైరెక్షన్ అనే టాపిక్ కానీ బ్లడ్ రిలేషన్ కానీ క్వశ్చన్ మార్క్ ఏ పేరుతో ఇస్తాడో ఆ పర్సన్ని మనంగా ఇన్వాల్వ్ కావాలి సార్. యాజ్ ఎ పర్సన్ మనం ఒక ఆస్పిరెంట్ కాస్త మారిపోయి సీత అనే పేరిస్తే నేను సీతగా మోవాలి, బద్రి అనే పేరిస్తే నేను బద్రిగా మారాలి, ఏ అని ఇస్తే నేను ఏగా అజ్యూమ్ చేయాలి. ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంపార్టెంట్ సార్. అయితేనే మొత్తం కంప్లీట్ చేయగలుగుతారు. ఇప్పుడు సమస్య మీదనుకో నాకు 100 సలహాలు వస్తాయి, సమస్య నాదనుకో సాధనం ఒక్కటే వస్తుంది. సో నేనే లోపలికి ఇన్వాల్వ్ కావాలి, అది సీక్రెట్.
సార్ ఇంకోటి సిలాజిజమ్స్‌లో గూడా చాలా టైమ్ టేకింగ్ అది. దాంట్లో 2 టెక్నిక్స్ అనేవి నా ఐడియా ప్రకారం ఒకటి వెన్ డయాగ్రామ్స్ యేసుకొని చేయడము అది టైం పడుతుంది. ఓకే. అది గాకుండా 100/50 టెక్నిక్ ఒకటుంటుంది. ఓకే. ఈ రెండిట్లో ఏది బెటర్? దేన్ని అప్రోచ్ అవ్వాలి? సార్ వాస్తవానికి మూడోది కూడా ఉంటుంది సార్ దానికి. మెంటల్ సిలాయిజం టాపిక్ ఇట్స్ ఏ సింప్లెస్ట్ టాపిక్. అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్కువగా ఉండేది. ప్రజెంట్ ట్రెండ్ బ్యాంకింగ్ ట్రెండ్ కూడా గ్రూప్స్ స్థాయికి వచ్చింది. గ్రూప్ స్థాయి నుంచి యూనిఫామ్ కూడా వస్తుంది. దీనికి మిత్రులు నిష్ణాతులు అందరూ కూడా 3 మెథడ్స్ వాడతారు సార్. ఒకటి 100% యూనివర్సల్ స్టేట్మెంట్ కోసం వాడతాం. పర్టిక్యులర్ స్టేట్మెంట్ అనేది 50% వాడతాం. సో ఈ స్టేట్మెంట్లోంచి మనకు కన్క్లూజన్ వచ్చేటప్పుడు అంటే దీనికి సింపుల్గా సామాన్యునికి అర్థం కావడానికి అంటే ₹100 ఉన్న వ్యక్తి దగ్గర నుంచి నేను ₹1 నుంచి 100 వరకు ఎన్నైనా ఖర్చు అడిగితే చేసుకోవచ్చు. వస్తుంది. ₹1 నుంచి ₹100 తయారు కాదు. కాదు. సో అది కాన్సెప్ట్ అన్నాడు సార్. సో సమ్ అంటే 50 కెనాట్ బి ఫార్మ్ యాజ్ ఏ 100 All. బట్ 100 కెన్ బి ఫార్మ్ యాజ్ ఏ 50. 50. So like that, a universal statement can be formed as a particular statement, but particular statement cannot be universal. So ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ నెగెటివ్ ఉంటుంది సార్. సో అంటే ప్రతి పాజిటివ్‌ని పక్కన పెట్టి నెగెటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఫలితం ఉంటుంది. అంటే Yeah, యూనివర్సల్ మనం నెగెటివ్ ఒకటి, పర్టిక్యులర్ నెగెటివ్. సార్ నెగిటివ్ మీద ఫోకస్ పెడితే దాన్ని ఏమంటారంటే సార్ పెద్ద సామెత అది. ఉన్నది బాయ్ అదో బాయ్ అన్నట్టు ఉంటుంది. సో ఎప్పుడు కూడా పాజిటివ్ మీద ఫోకస్ చేయండి సార్. మన యూనిఫామ్ సర్వీసెస్కి ఒకవేళ 5 ప్రశ్నలు ఇస్తే 4 ప్రశ్నలు మీరు ఈ 150%తో చేస్తారంటే 3 ప్రశ్నలు చేస్తారు 5లో. వెన్ డయాగ్రామ్తో చేస్తే 4 చేస్తాం. గ్రామర్ నేర్చుకుంటే 5 చేస్తాం. అంటే అసలు ఆ స్టేట్మెంట్లో ఏముంటాయి ఎగ్జాక్ట్‌లీ. అని. ఈ 5 ప్రశ్నలు చేయాలంటే మనకు మెంటల్‌గా పేషెన్స్ కావాలి. అంటే ప్రాక్టీస్ కావాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మాత్రమే అయితే క్వెషన్ చూడంగానే ఆన్సర్ చేయగలిగేటువంటి అంశాలు నార్మల్ పర్సన్ చేయగలిగినటువంటి విధానం వెన్ డయాగ్రామ్స్. నార్మల్ పర్సన్ ఈ వెన్ డయాగ్రామ్కి కన్క్లూజన్ క్లారిటీ ఇవ్వడంలో 2 వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఒకటి బేసికల్ డయాగ్రామ్ అంటాం, పాజిబిలిటీ ఉంటుంది. అంటే ఈ 2 వెన్ డయాగ్రామ్ల పైన అవగాహన ఉంటే ఇంకా ఏ గ్రామరు ఈ పర్సంటేజ్లో అవసరం లేదు. లేదు నాకు బేసిక్ డయాగ్రామ్ బాగొచ్చు, పాజిబిలిటీ కొంచెం క్లారిటీ తక్కువ ఉంది అన్నప్పుడు 150కి వెళ్ళండి. 150కి వెళ్ళండి. నాకు ఈ 150 పైన కూడా ఇంకా ఎన్ డెప్త్ కంప్లీట్ 5కి 5 కావాలనుకుంటే అసలు స్టేట్మెంట్స్ యొక్క గ్రామర్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఉంటుంది సార్. ప్లస్ ఈ నాన్ వర్బల్ దీంట్లో కూడా కొంత టఫ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మీరు క్వశ్చన్ పేపర్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఈవెన్ గ్రూప్ 4లో కూడా చాలా టఫ్గా వస్తుంది. దాన్ని ఎలా అధిగమించాలి, పర్టిక్యులర్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్? దీంట్లో మాస్టర్ నేను అంటే వాస్తవానికి ఈ టెక్నిక్ అంతా కూడా నా గురుగారి దగ్గర నేర్చుకున్నాను. ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటాం సార్. ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటాం. సో ద గాడ్ ఆఫ్ యూనిఫామ్ సర్వీసెస్కి మా గురుగారు మల్యాద్రి సార్. వారు ఇచ్చిన టెక్నిక్ ఏంటిదంటే యూనిఫామ్ సర్వీసెస్లో అద్భుతంగా రాణించాలంటే వర్బల్ రీజనింగ్ పైన ఎంతైతే కమాండింగ్ ఉంటుందో నాన్ వర్బల్ రీజనింగ్లో అందులో రావాలి. అందులో 100% రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ రిపీటెడ్ క్వశ్చన్లో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటుంది. అలాగే డైసెస్ అని ఉంటాయి, పాచికలు. సో వీటిలో లాజిక్ ఒక లాజిక్ ఏం సార్ అంటే కనపడేటువంటి వాటిపైన ఆన్సర్ ఇవ్వడు. ఎగ్జాక్ట్లీ. కనపడేటువంటి పైన ఆన్సర్ ఇవ్వడు. ఎలిమినేషన్ 3 అయిపోతాయి. ఆ ఒక్కటిని గుర్తించాలి. ఆ టెక్నిక్స్ అనేటువంటి ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఉదాహరణకు మీరు నాన్ వర్బల్లో సిరీస్ ఉందనుకుందాం సార్. ఒక బొమ్మ తర్వాత ఒక బొమ్మ వస్తుంది, లేదా ఒక పాయింట్లో ఫిగర్ మిస్సింగ్ అయింది. అక్కడ ఇచ్చిన ఆప్షన్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. ఆ ఆప్షన్ని కొంచెం జూమింగ్ ఆఫ్ నేచర్ ఆ పేపర్ని కొంచెం యాంగిల్లో పేపర్ని కొంచెం ఎత్తి యాంగిల్లో చెక్ చేస్తే మ్యాచ్ ద ఉంటుంది సార్, అది ఆన్సర్. లేదా నాన్ వర్బల్లో రిపీటెడ్ క్వశ్చన్లో ఒకటి ఏంటంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు ప్రస్తుతం యూనిఫామ్ వాళ్ళకు లక్కీగా ఏంటంటే ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ వచ్చినప్పుడు దయచేసి ఈ టెక్నిక్ వాడండి. ఇది మన సాక్షి ఎడ్యుకేషన్ మిత్రులకు ఓపెన్ చేస్తున్నటువంటిది. మేము వాస్తవంగా క్లాస్లో ఖర్చుతో కూడుకుంటే వాళ్ళకి చెప్పేటువంటి టెక్నిక్. ఖర్చుతో కూడుకుందంటే మా మైండ్ ఖర్చుతో కూడుకుంది. కానీ లాజిక్ ఏంటంటే సార్ క్వశ్చన్ పేపర్ని జస్ట్ లిఫ్ట్ చేసి పైకి చూస్తే ఆన్సర్ వస్తుంది. కానీ చూసే టెక్నిక్ కూడా రావాలి.
హ్మ్. ఎగ్జామ్ వల్ల మనం పేపర్ పైకి చూడడం నేరం కదా! హ్మ్. కదా! అక్కడ మనము స్మైల్‌గా హ్యాండిల్ చేసుకుంటే ఆన్సర్ వస్తది. క్లాస్ రూమ్‌ని డిస్టర్బ్ చేయకుండా ఎందుకు ఆ ఇమేజ్ పైన కొంచెం పెన్నుతోని రాస్తే వెనకాల అది టైమ్ కిల్లింగ్. హుహు. ఇమేజ్ మీరు గీసే లోపల 1 మనం మినిట్ అయిపోతది. బబ్లింగ్ అయిపోవాలి. అదే. సో, సింపుల్ క్వెషన్ పేపర్ ఇలా పైకెత్తండి. బ్యాక్ సైడ్ ఆన్సర్ ఎగ్జాక్ట్‌గా క్వెషన్‌లో ఏముందో అదే రిఫ్లెక్ట్ అయ్యేటువంటి హ్మ్. అంతే. సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక మీరిందాక క్లాక్స్ అనే టాపిక్ ఉన్నారు చూడండి సార్. అవును. దానికి ఆన్సర్ ఏందంటే న్యూమరేటర్ వాల్యూ అలాగే మనకు ఇచ్చినటువంటి డిజిట్స్ వాల్యూలలో ఈ 2 వాల్యూస్‌ని సమ్ చేస్తే 10 అయితే అదే ఆన్సర్. ఏ ఆన్సర్ అయినా అది 90 డిగ్రీస్ కావచ్చు, హ్మ్. 0 డిగ్రీస్ ఇంకోటేదో కావచ్చు, షార్ట్ కట్ గూడా ఉన్నట్టుంది దానికి 180 డిగ్రీస్. 5/11 అనేసి ఒక యెస్. షార్ట్ కట్. 5 ఆఫ్ 5/11 అది 5/11 బద్రి అనేది. సార్ షార్ట్ కట్. అదే. సో, థాంక్ యూ సో అదే మచ్ సార్. దానికసలు ఎక్కడ లేదది. అది ఆ! అఫీషియల్ ఏమంటారు యాక్సెప్టబుల్ కాదు గానీ అది ఆన్సర్ యాక్సెప్టబుల్ వస్తది. కాదు బట్ ఆన్సర్. ఆన్సర్ వితిన్ 5 సెకండ్స్ సో, వచ్చేస్తుందది. 5 ఆఫ్ 5/11 అంతే. సో, ఎగ్జాక్ట్‌లీ. నంబర్ దాన్ని షార్ట్ కట్ ఫార్ములాలో దాన్ని మనం టైటిల్ వాడుతుంటారు. హ్మ్. బద్రి సార్ దొంగ ఫార్ములా అని జెప్పేసి. సో, మినిట్ బై 11. హ్మ్. ఎందుకు సార్ అంటే క్వెషన్‌కి మినిటే ఇవ్వడు. అవును. కానీ నువ్వు మినిట్‌లో అంత అయిపోవాలి. దీనికి లాజిక్ నా మైండ్‌లోకి రావడానికి కారణం ఏందంటే, హ్మ్. ఊత పదం ఉంది కదా సార్. ప్రతి హ్మ్. ఒక్కరితో మనం మాట్లాడేటప్పుడు ఏమంటాం? ఎక్స్‌క్యూజ్ మీ 1 మినిట్, హ్మ్. 1 మినిట్, 1 మినిట్. ఈ 1 మినిట్‌లో మనం ఏం చేయగలుగుతాం అంటే ఏమన్నా చేయొచ్చు. హ్మ్. దాన్నే ఫార్ములా తీసుకురావడం ఏంది. లేదంటే చాలా టఫ్‌గా ఉంటది. టీటా ఈక్వల్ టు 90/2 ఏదో ఫార్మేషన్ సార్. ఆ! ఎవరైతే వాళ్ళకు మానసిక అంటే ఏమంటారు సార్ అంటే నమ్మకం లేని వాళ్ళు. హ్మ్. ఎంపీసీ మిత్రులు అన్యథ భావించొద్దు. ఎంపీసీ మిత్రులు ఐయామ్ ఆల్సో బీటెక్ మెకానికల్ బద్రి హ్మ్. సార్. బట్ వాటిని మడత పెట్టి పక్కకు పెట్టినాం. ఎడ్యుకేషన్ మనకు జాబ్ ఇవ్వదు సార్ ప్రెజెంట్ ట్రెండ్‌లో. హ్మ్. అంటే గవర్నమెంట్ అంటే జాబ్స్‌లో మీరన్నట్టు ఇప్పుడు ఇది ప్రిలిమ్స్ కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్ పనిచేస్తాయి. మెయిన్స్ అయితే గనుక అప్పుడు ఫార్ములా అప్లై చేయాల్సుంటుంది. అప్పుడు కూడా మనము 2 వాడాలి. షార్ట్ కట్స్ వాడాలి. ఎగ్జాక్ట్‌లీ. ఫార్ములా వాడాలి. సో, అప్పుడు ఫుల్ స్కోర్ కదా! అవును. సో, అట్లా వాడాల్సిందే. సో, టాపిక్‌ను బట్టి మనం ఎనాలిసిస్ వెయిటేజ్ సార్. వెయిటేజ్ విషయానికొస్తే ఫస్ట్ మనము ప్రిలిమ్స్‌లో కోడింగ్, డీకోడింగ్ ఇవ్వండి, నంబర్ సిరీస్ ఇవ్వండి, బ్లడ్ రిలేషన్ ఇవ్వండి, డైరెక్షన్ ఇవ్వండి, సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఇవ్వండి, మన ర్యాంక్ పొజిషన్స్‌కి ఇవ్వండి. ఇవి ఒక వర్బల్ రీజనింగ్‌లో దీంతో పాటుగా మనకు లాజికల్ రీజనింగ్‌లో స్టేట్మెంట్ అజంప్షన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ కన్క్లూజన్. ఇందులో మెయిన్‌గా అసర్టెన్ రీజన్ సార్. అసర్టెన్ రీజన్ ఈస్ నథింగ్ బట్ ద ఆల్ సబ్జెక్ట్ అంటే జనరల్ సైన్స్ స్టడీస్‌లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించినటువంటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ప్రశ్నిస్తాడు. మళ్ళీ అసఫ్ జైలు, నిజాం గురించి చదవాల్సిందే. అవును. తెలంగాణ ఇప్పుడు మహాత్మా గాంధీ గారు గురించి అంటే స్వతంత్ర ఉద్యమం చదవాల్సిందే. లేదా ఛత్రపతి శివాజీ మహారాజు దక్కన్ పీఠభూమి అన్నప్పుడు చదవాల్సిందే. రివర్స్ పైన ఏ నది పైన ఏం ప్రాజెక్టులు అంటాడు. సో, ఆ అసర్టెన్‌కి ఈ రీజన్ లింకబులా కాదనేటువంటిది సార్. అది రీజనింగ్ రోల్. సో, అసర్టెన్ రీజన్ అనేటువంటిది ఇప్పుడు ట్రెండ్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని కంపల్సరీగా మనం ఓన్ నోట్స్ రాయాలి సార్. అదే నెక్స్ట్ దాని మీదే రాబోతున్నా సార్. అసలు చాలా మంది దాన్ని వదిలేస్తారు. వాల్యుయబుల్ మార్క్స్ అనేది అక్కడే పోతాయి. ఆ! అది పోకుండా అక్కడ కూడా దాన్ని రావాలంటే ఒక్కటే సీక్రెట్ సార్. హ్మ్. ఓన్ నోట్స్ చేయాలి సార్. అక్కడ బద్రి సార్ చెప్పారా? లేకపోతే ఇంకా నిష్ణాతులు ఎవరైనా చెప్పారా? అనేది పక్కకు పెడితే, వాళ్ళు ఏం చెప్పారనే దానికంటే అక్కడి నుంచి మనం ఓన్ స్క్రిప్ట్ చేయగలగాలి. నేను నా వెర్షన్‌లో ఆ క్వెషన్‌ని రాయాలి సార్. రైటింగ్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మల్టిపుల్ చాయిస్‌లో కూడా అక్కడ ఆన్సర్స్ అనేది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా పెడతాడు. ఒకటి మాత్రమే కరెక్ట్. 1, 2 రెండోది మాత్రమే కరెక్ట్. 2 తప్పు. ఏది కాదు అట్లా. సార్ ఇప్పుడు గతంలో పోటీ పరీక్షలను ఉదాహరణకు చెప్పుకుంటూ వస్తే, మనము ఏది ములికి నిబంధన హ్మ్. అనేటువంటిది అయిపోయింది. హ్మ్. ములికి నిబంధనను అసలది రావడానికి కారణం ఏందనేది వస్తది. అంటే ఆ రోజు ఒక పోస్ట్‌కి 10 మంది పోటీ పడ్డారు సార్. హ్మ్. ఈరోజు వేలాది మంది పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ లక్షలాది మంది అప్లికేషన్‌లను మరి ఫిల్టరింగ్ చేయడానికి టైమ్ మేనేజ్‌మెంటే చాలా కీలకం. దయచేసి మిత్రులారా 200 మార్కులకు ఎగ్జామ్ హాల్‌లో 200 రాయడానికి ప్రయత్నం చేయొద్దు. హ్మ్. అది ఫస్ట్ సీక్రెట్ సార్. నేను ఓసీ సామాజిక వర్గానికి నాకు క్వాలిఫై మార్క్సులు 60కి ఇచ్చారు. నేను బీసీ సామాజిక వర్గానికి 50 మార్కులు ఇచ్చారు. నేను ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి నాకు 40 మార్కులు క్వాలిఫైకి ఇచ్చారు. ఔట్ ఆఫ్ 200 ప్రిలిమ్స్‌లో. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి.
5 తప్పులు చేస్తే ఒక మార్క్ ఒక మార్క్ కోల్పోతావు. ఇది నిన్ను భయపెట్టడానికే. కానీ వాస్తవానికి నువ్వే లాభపడతావు. 5 తప్పు చేస్తే కదా ఒక్కటి పోయేది. ఉదాహరణకు నేను 10 క్వెషన్‌లు పెట్టాననుకుందాం సార్. ఏదో గెస్ చేసి. 10 క్వెషన్‌లు గెస్ పెడితే దాంట్లో 4 తప్పులైనయి. లేదా 5 తప్పులైనయి అనుకుందాం. 5 కరెక్ట్ అయినట్టు. 5 కరెక్ట్ అయినాయి. ఒక మార్క్ 5 పోయినట్టు. మార్కులలో ఒక మార్క్ పోయినట్టు. 1 మార్క్ ఉంది. నాకు 4 4 బోనస్ వచ్చినట్టే అవును. కదా! సో, భయపడొద్దు. అంటే ఆ 4 ఏం పెట్టాలనేటువంటిది విచక్షణ మనకుండాలి. అంటే ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ఏమైనా వాడొచ్చా వాడొచ్చు. రీజనింగ్‌కి? రీజనింగ్‌కి వాడొచ్చు. రీజనింగ్‌కి 4 ఆప్షన్‌లలో 2 మాత్రమే రిలేటెడ్ ఆన్సర్స్ ఉంటాయి. వాటిని గుర్తించాలంటే స్టేట్మెంట్‌లో అంటే కంటెంట్‌లో ఏముందో ఇక్కడ ఆప్షన్‌లో అది ఉందా? ఆ టర్మ్ ఉంటేనే చేయాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు సాక్షి అసెట్ అని ఒకటి మాట్లాడతాం సార్ మన అసెట్ అని. సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు వారి యొక్క ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కల్పిస్తా ఉంది. ఇది అసెట్ అని సార్. రీజన్ ఏంటంటే తమ యొక్క ఛానల్ యొక్క రేట్‌ను పెంచుకోవడానికి అని ఇచ్చింది సార్. ఇప్పుడు దీంట్లో వెర్షను సామాన్యుని యొక్క వెర్షన్ ఎట్లా ఉంటదో చూడండి. సామాన్యుడు ఒకవేళ తనకు అంటే జ్ఞానం లేదనుకోండి సార్. అన్నెసెసరీ వర్డ్స్ పైన. అది వాస్తవం. అది జ్ఞానం పెంచదు అనేది ఏ తప్పని ఇస్తాడు. వీడికి సమ్ ఎక్స్ వై ఏమంటాడు ఏడ పెంచుతుంది అని వాడు తప్పు పెడతాడు. కానీ అది వాడి ఆలోచన విధానం. బి రేటింగ్ అనే పదమే విన్నాడు. ఆ రేటింగ్ కోసమే పనిచేస్తారు. రేట్. కానీ ఈ 2 తప్పు. వాస్తవానికి ఏంటిదంటే వాళ్ళు కాంపిటీటివ్ ప్రపంచంలో నీకు సహాయపడుతున్నారు. కాబట్టి అసెట్ అండ్ ట్రూ. సో, ప్రతిపాదితం కరెక్టే. రేటింగ్ అనేటువంటిది అన్నాడు. రేటింగ్ తప్పు. ఇక్కడ రేటింగ్ అనేటువంటిది వాళ్ళు వేరే యాంగిల్‌లో కూడా చూడొచ్చు. కాబట్టి కాదు. సో, ఇక్కడ మనం ఇవ్వాల్సిన ఆన్సర్ ఏందంటే అసెట్ అండ్ ఈజ్ ట్రూ, రీజన్ రీజన్ ఈజ్ ఈజ్ రాంగ్. ఫాల్స్. సో, అలా ఇవ్వగలిగేటువంటి అనాలిసిస్ రాయాలంటే డైలీ అతను న్యూస్ పేపర్ చదవాలి. కరెంట్ అఫైర్స్ ఉండాలి. కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ ఇష్యూస్ పైన చదవాలి. ఇప్పుడు కామన్‌వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ మధ్యలో మనము జంతర్ మంతర్‌లో చూసాము. కాక్రోచ్ జనతా పార్టీ. సో, మన ఓన్ వెర్షన్స్‌కి వెళ్ళొద్దు. హ్మ్. సో, డోంట్ ఫోకస్ ఆన్ అవర్ ఓన్ ఏరా. హ్మ్. వి ఫోకస్ ఆన్ రిలేటెడ్ ఏరా. సో, రూలింగ్ పార్టీయా, అన్‌రూలింగా లేదా పర్సన్ అనేటువంటి మీద వెళ్ళొద్దు. కంటెంట్. అసలు ఎందుకు యాజిటేషన్ జరిగింది? యాజిటేషన్‌లో వాళ్ళ యొక్క మెయిన్ డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్ ఏం ఆలోచించింది? అట్నే ఆలోచన చేయాలి. హ్మ్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ రూల్‌లోనే వెళ్ళాలి. మరి వాళ్ళు చేసినటువంటి విధానం పైన నీ ఓన్ వెర్షన్ ఇవ్వద్దు. అప్పుడు మాత్రమే నువ్వు మెచ్యూర్ పర్సన్. ఓన్లీ నీట్ పేపర్ లీకేజ్ అండ్ పార్లమెంట్‌లో బిల్ పాస్ అవ్వడము. సో, వాటిపైన హ్మ్. యాజిటేషన్ పైన ఒకవేళ మన కింద ఆన్సర్స్ ఇస్తాడు సార్. పోలీస్ చర్య పైన హ్మ్. వాళ్ళని ఎవరు పంపించారు? దానికి ఒక బాడీ ఉంటుంది. హ్మ్. సో, మనం ఏం మాట్లాడినా రూల్స్ ప్రకారం మాట్లాడాలి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు తెలంగాణలో మనకు చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు ఏజీ రిలాక్సేషన్స్ కోసం మాట్లాడుతున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి దీనిపైన ఆలోచిస్తారంటే ఆలోచన చేయాలనే మనం కోరుకుంటాం. మరి ఇందులో 2 రకాల వెర్షన్ ఉంది. తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ. ఇప్పుడు మన పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చిన వాటిలో 26 జిల్లాలకు మాత్రమే ఉంది. మిగతా 7 జిల్లాలను ఒక స్పెషల్ జియో ఇచ్చేసి ఫ్యూచర్ సిటీ అనేటువంటి యాంగిల్‌లో ఉన్నారు. మరి వారిపైన కూడా ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది? దీంట్లో రేపు కాంపిటీటివ్ క్వెషన్ క్రియేట్ కావచ్చు. అవును. సో, దీన్ని మనం ఎప్పుడు కూడా సార్ రూలింగ్ గవర్నమెంట్ డిసిషన్స్‌కి మనం ఎగనెస్ట్‌గా ఆన్సర్ చేయొద్దు. వి ఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్, ఓన్లీ రూల్ ఫాలోవర్స్. వి ఆర్ నాట్ రూల్ మేకర్స్. ఆ పాయింట్ ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్‌ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ చేయడం బెటర్ ఆన్సర్ అది. చేయాలి. సార్ ఇంకోటి ఇప్పుడు ఈ రీజనింగ్‌లో ఇంకో టఫెస్ట్ ఏంటంటే ఇప్పుడిప్పుడు ఒక 5, 10 ఏండ్ల కిందతో కంపేర్ చేస్తే సీటింగ్ అరేంజ్‌మెంట్ అనేది చాలా టఫ్‌గా మారుతుంది. క్వెషనింగ్ అనేది వచ్చే క్వెషన్ కూడా. సరే. అది ఒక సీక్వెన్స్‌లో ఉంటుంది. లేదంటే ఒక సర్క్యులర్ షేప్‌లో ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్‌లో కూడా చేస్తున్నారు. అవును. దీనికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? అంటే మీరన్న 40 సెకండ్స్‌లో అవును. టైం వేస్ట్ చేయకుండా ఒక 5, 10 సెకండ్స్‌లోనే చేయగలిగేటట్టుగా. సార్ లీనియర్ అరేంజ్‌మెంట్ ఉంది. సర్క్యులర్ Circular. అరేంజ్‌మెంట్ ఉంది. పెంటాగన్ అనేది ఉంది. హెక్సాగన్ అని ఉంది సార్. సో, ఇవి అన్నిటికి ఒక్కటే లాజిక్ బాడీ మనమే. హ్మ్. మనమే. అందులో ఎవరి పేరైనా ఎంచుకొని ఆ పేరులో మనం ఇన్వాల్వ్ అయిపోతే మనకు రైట్ ఎవరు, లెఫ్ట్ ఎవరు అంతే సింపుల్. అదే లాజిక్. సో, మన రైట్‌లో ఎవరు కూర్చున్నారు, మన లెఫ్ట్‌లో ఎవరు కూర్చున్నారు.
ఫస్ట్ లీనియర్లో కూర్చోబెట్టండి. అంటే ఇప్పుడు ఈ మధ్య వస్తున్న ప్యాటర్న్‌లు చూస్తే గనక మనల్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఆ, సపోజ్ శిరీషకు ఆ. రఘు ఆపోజిట్ ఉన్నాడా? ఆపోజిట్ లేడా? అలాంటివి అడుగుతున్నారు. అలాంటిదే సార్. ఫస్ట్ ఇన్వాల్వ్ అయిపోయి లీనియర్లో తీసుకొచ్చి రౌండ్ అన్నప్పుడు ఇట్లా చేసేయండి. హ్మ్. అంటే మన బాడీ మైండ్ని రౌండ్ చేయండి. మన మైండ్లో మనం ఒక ఫ్రెండ్ సర్కిల్. అందుకే చూడండి సార్, ఇక్కడ వాస్తవంగా మనం గమనించాల్సిందంటే మన పూర్వీకుల విధానం. నవ్ వీఆర్ యూజింగ్ ఇన్ ఏ అంటే ఫంక్షన్స్లో బఫ్ సిస్టమ్ బంతి భోజనం ఉండేది. బంతి భోజనం వెరీ ఇంపార్టెంట్. హ్మ్. వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా గానీ మనకు ఉంటుంది. హ్మ్. అంటే అక్కడ లీనియర్ అరేంజ్మెంట్ ఉంటుంది సార్ బంతి భోజనంలో. సో మన పక్కన ఎవరెవరు కూర్చోాలని మనం మెంటల్గా ఫస్టే ఫామ్లో వెళ్తాం. అలాగే మన ముస్లిం సోదరమణులు ఫంక్షన్ జరిగితే 90% దే ఆర్ అరేంజింగ్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్. రైట్ సార్. అంటే ఏ కమ్యూనిటీ అయినా మనం హిందూ కమ్యూనిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, హ్యూమన్ కమ్యూనిటీ అంటాను సార్ నేను. మనం మానవ సంబంధాలు కలిగిన అందరం కూడా ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్లీజింగ్ వేలో వెళ్తే ఆన్సర్స్ వస్తాయి. అయితే ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ రావాలంటే ఫస్ట్ మనం ప్రాక్టీసేషన్ బాగా చేయాలి. అంతే సార్. సార్ ఇంకోటి ఇప్పుడు ఈ ర్యాంకింగ్ విషయంలో కూడా చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉంటాయంటారు. అవును. పైనుండి కిందికి ఎన్నో ర్యాంక్, కింద నుంచి పైకి ఎన్నో ర్యాంక్ అనేది. సార్ దాని టిప్స్ ఏమన్నా మా ప్రేక్షకుల కోసం? ఒక టిప్ సార్. టిప్ వచ్చేసి దీనికి ఒక షార్ట్ ఫార్ములా టైపు. హ్మ్. ఆ ఫార్ములా ఏంటిదంటే సార్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండింటిని యాడ్ చేయండి. హ్మ్. రెండింటిని యాడ్ చేస్తే ఒకే పాయింట్ మీదకి వస్తాం. అవును. అంటే ఒకే పాయింట్ని మనం ఇప్పుడు ఎన్నిసార్లు కౌంట్ చేసినాం? 2 టైమ్స్ కౌంట్ చేసినాం. లెఫ్ట్ నుంచి ఇది ఎక్స్ అనే పాయింట్. హ్మ్. ఈ మైక్ ఎక్స్ అనే పాయింట్ మీదికి నేను ఇటు నుంచి లెఫ్ట్ నుంచి వస్తే 10th పొజిషన్, రైట్ నుంచి వస్తే 11th పొజిషన్. హ్మ్. సో 10 + 11 21. కానీ ఒకే పొజిషన్ 2 టైమ్ కౌంట్ చేసినా కాబట్టి -1. అంతే ఆన్సర్ వచ్చేసినట్టు. ఓకే. సార్ ఇంకోటి ఇప్పుడు ఈ రీజనింగ్ విషయంలో పర్టిక్యులర్‌గా మీరు స్టార్టింగ్‌లోనే చెప్పారు యోగా, మెడిటేషన్ అనేది మస్ట్ అనేసి. అవును. దాంతో పాటు ఈ ఎస్ఐ అభ్యర్థులకు గాని, కానిస్టేబుల్ అభ్యర్థులకు గాని సార్. మీరిచ్చే ప్రధాన సూచన ఇంకేదైనా ఉందా? ఫస్ట్ సార్ సిలబస్ తెలుసుకోవాలి. హ్మ్. ఫస్ట్ పాయింట్. సిలబస్‌ని తెలుసుకున్న తర్వాత దాన్ని మనము ప్రీవియస్ పేపర్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది సార్? సిలబస్ ప్రెజెంటు ఫస్ట్ కాంపిటేటర్ చేయాల్సిన పని ఏంటంటే, ఈరోజు నోటిఫికేషన్‌లో సిలబస్ ఏముంది? హ్మ్. ఆ సిలబస్‌లో చాప్టర్ వైస్‌గా ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో జరిగినటువంటి క్వెషన్స్‌ని ముందుకు తీసుకోవడం, వాటిని మాక్ టెస్టులు రాయడం, ఆ మాక్ టెస్ట్‌లో మన తప్పొప్పులను పరీక్షించుకోవాలి. హ్మ్. దాన్ని రెక్టిఫై చేసి మనం నెక్స్ట్ ఓన్ నోట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. దీనికి తోడు డైలీ 2 అవర్స్ ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం తీయాలి సార్. యూనిఫార్మ్ సర్వీసెస్ కావాలంటే ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్‌నెస్ ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఫిజికల్లీ ఫిట్ దెన్ ఆటోమేటికల్లీ మెంటల్లీ ఫిట్ అవుతావు. హ్మ్. సో ఫిజికల్ ఫిట్‌నెస్ పైన మార్నింగ్ 1 అవర్ గానీ, ఈవినింగ్ 1 అవర్ గానీ, లేదా మార్నింగ్ 2 అవర్స్ గానీ, ఇప్పుడు 24 అవర్స్‌ని ఫస్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ చదివితే జాబ్ వస్తదని నేను అనను. చదివిన అవర్సే నంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని, సబ్జెక్ట్‌ని మైండ్‌లో తీసుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు కొంతమంది మిత్రులు సార్ సినిమా చూసి 3 అవర్స్ చూస్తాడు. కానీ మనకు 3 మినిట్స్‌లో స్టోరీ చెప్తాడు. అవును. 3 అవర్స్ సినిమాను 3 మినిట్స్‌లో స్టోరీ చెప్పాడు. కలర్‌ఫుల్‌గా చెప్తాడు. రివిజన్ అది. రివిజన్. కారణం ఏంటిదంటే ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా నేను యూనిఫార్మ్ సర్వీసెస్ రావాలి. ఆమె టు బికమ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ లేదా ఆమె కానిస్టేబుల్. సో నన్ను నేను ఇన్‌స్పైర్ కావడానికి ఒకే ఒక మోటివేటర్ ఎవ్వరు అవసరం లేదు. మీ పేరెంటే. మన ఇంట్లోనే మన అమ్మ నాన్నల రూపంలో, మన పేరెంట్స్ రూపంలో, మన గురువుల రూపంలో, మన స్నేహితుల రూపంలోనే దైవశక్తి ఉంది. సో వారే మనకు మోటివేటర్. అందరికంటే పెద్ద మోటివేటర్ అమ్మ, నాన్న. సో ఆ తర్వాత గురువులు, ఆ తర్వాత సమాజం. సో వారి నుంచి నేర్చుకుంటూ రోజు వాళ్ళకి మీరు సమాధానం చెప్తున్నారని ఫీల్ కండి. నేను ఇంటికాడ నుంచి బయలుదేరినది ఏ పని కోసం? రేపు ఈ ప్రశ్నలన్నిటికీ వెంటనే నోటితో సమాధానం చెప్పకండి. మౌనం వహించండి. మన యొక్క విజయమే శబ్దం చేయాలి.
సార్ ఇంకోటి ఇంటర్వ్యూ మెయిన్ కాజ్ రీజనింగ్ అనుకున్నాం కానీ మీరు యూనిఫామ్ సర్వీస్‌లో నుంచి వచ్చారు కాబట్టి సార్ అంటే మీ టైంలో 1 స్టార్, 3 స్టార్ టెస్ట్‌లు అలాంటివి ఉండుంటాయి. ఇప్పుడు ఈ రిటన్ టెస్ట్ అయిన తర్వాత కూడా అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫిజికల్ టెస్ట్‌కి? మీ నుంచి కొన్ని సజెషన్స్ చెప్తారా? సో ఫిజికల్ టెస్ట్ విషయంలో సార్ నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ పోలీస్ సెలక్షన్స్లో 1600 మీటర్స్ పెట్టారు సార్. 7 మినిట్స్ 20 సెకండ్స్ బాయ్స్కి, 800 మీటర్స్ ఉమెన్స్కి పెట్టారు సార్. 5 మినిట్స్ 20 సెకండ్స్కి. సో ఇక్కడ మనము చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆ 1600 మీటరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. హ్మ్. సో అది తప్పు సార్. వారానికి వీక్లీ వన్స్ 5 కేఎం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఫస్ట్ నా యొక్క ఎండ్యూరెన్స్‌ని పెంచుకోవాలి. నా యొక్క ఎండ్యూరెన్స్ అంటే నేను లోపల నా స్టెమినాని డెవలప్ చేసుకోవాలి. అది తర్వాత కూడా సర్వీస్‌లోకి వచ్చాక ఉపయోగపడుతది. ట్రైనింగ్‌లో అవే 100% ఉంటాయి. వాళ్ళకు 20 కేజీస్, 10 అవును. కేజీస్ వెయిట్ ఉంటుంది. ప్లస్ రన్నింగ్ చేయాలి అవును. 10 కేఎం. మనం వీక్లీ ఒక 5 కేఎం చేయాలి. అంటే స్టెమినా వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి సార్. హ్మ్. డైలీ చేస్తా పోవాలి. నేను ఈ రోజే నిన్ను డైలీ 10 కిలోమీటర్స్ ప్రాక్టీస్ చేయమనట్లే. కానీ వీక్లీ ఒక 5 కేఎం కంపల్సరీ చేసుకోవాలి. హ్మ్. డైలీ మనము అటు 5 కేఎం ప్రాక్టీస్ చేసొచ్చి మళ్ళీ దాన్ని బాడీని వదిలేదు. వార్మప్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. బాడీని ఎప్పుడు కూడా నేను లాంగ్ రన్ చేసేటప్పుడు కానీ, షార్ట్ రన్ చేసేటప్పుడు కానీ, రేపు మీరు డైరెక్ట్‌గా 1600 పాల్గొనేటప్పుడు కానీ, గ్రౌండ్‌లోకి దిగే ముందు బాడీని వార్మప్ చేసుకోవాలి. మీరు చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు సార్. ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు మనం చూసినాం ఫీఫా వరల్డ్ కప్. హ్మ్. అలాగే వరల్డ్ కప్‌లో క్రికెట్ గాని ఇవన్నీ చూస్తే బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ దిగే ముందు కూడా గ్రౌండ్‌లో వార్మప్ వార్మ్ చేస్తూ చేస్తారు. వస్తాడు. అవును. ఎందుకు? ఆ అట్మాస్ఫియర్‌లోకి బాడీ రెడీ టు మూవ్ కావడానికి. హ్మ్. సో, రేపు మనం 1600 మీటర్ ఫిజికల్ ఫిట్‌నెస్ కావాలంటే బెస్ట్‌గా రావాలి. సార్ నా గురుగారు అయితే ఇక్కడ మన హైదరాబాద్‌లో ప్రో కబడ్డీ మాస్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు సార్. సో, వారు మన విక్టోరియా మాల్ దగ్గర బేసిక్స్ నుంచి బేసిక్ స్థాయి నుంచి హై స్టాండర్డ్ నేర్పుతారు. అలాగే మేము అంటే నేను మొదటి నుంచి భాగ్యనగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, మన టాపర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోలీస్‌తో పాటు 2 తెలుగు రాష్ట్రాలలో వాస్తవంగా నన్ను పిలిచేదేందంటే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ క్లాసెస్‌కి. కానీ నా లోపల యూనిఫార్మ్ ఉన్న జిల్ కారణంగా నా క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను మన మిత్రులందరితో, ఈ యాస్పిరెంట్స్ అందరితో నేను మళ్ళా గ్రౌండ్‌లో వాళ్ళతో కూడా పరిగెత్తుతాను. వాళ్ళతో పాటు వార్మప్ చేస్తాను. అందుకోసమే ఈరోజు బద్రి సార్‌కి ఈ అవకాశము వారు కల్పించిందే. సో, ఇప్పటివరకు నేను ఆ 2 తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మంది అభ్యర్థులకు నా యొక్క గళాన్ని వినిపించే భాగ్యం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వారు చదువుకోకపోయినా ఒక గిరిజన ప్రాంతంలో మారుమూల అయినటువంటి కొరివి వీరభద్రస్వామి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి మేము అక్కడి నుంచి ఈ గొంతు ఈ ప్రపంచానికి వినిపించే అవకాశం కల్పించిన మా తల్లిదండ్రులకు ఎప్పటికీ అది రుణం ఉంటది. సో, నాకు మెయిన్ మోటివేటర్ మా పేరెంట్స్ సార్, ఫాదర్ అండ్ మదర్. ఆ తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి గురుగారు మల్లేష్ సారు. వీళ్ళను అంటే ఈ పదే పదే చెప్పే ఉద్దేశ్యం ఒక్కటే సార్. మనము నమ్మాలి. అదే. జీవితం నమ్మకం పైన ఆధారపడి ఉంటది. సో, ఆ నమ్మకం లేనప్పుడు మనమేం చేయలేం. హ్మ్. సో, సాక్షి ఎడ్యుకేషన్ నాకు ఫస్ట్ పిలుపు రాంగానే కూడా నేను ఎప్పటినుంచో నా మనసులో ఉన్న మాట ఏందంటే, ద కింగ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ సాక్షి ఎడ్యుకేషన్ చెప్పడం కోసం వచ్చాను. సో, అది రారాజుగా హ్మ్. ఉండాలే. ఈ నిరుద్యోగుల పాలిట అది రాజ్యమేలాలని, హ్మ్. ఈ నిరుద్యోగులనే పదాన్ని తొలగించి, ఈ సమాజంలో వారి మనోభావాలలో రేపు మనోస్థైర్యం నింపి ఉద్యోగులుగా తీర్చిదిద్దుతారని వచ్చాను. సార్ ఇంకో చిన్న క్వెషన్ ఫిజికల్ ఫిట్‌నెస్ రిలేటెడే. రన్నింగ్ గురించి చెప్పారు. అవును. అయితే మిగతా ఈవెంట్స్ కూడా ఉంటాయి గదా! వాటికి సార్ ఏ ఈవెంట్స్ అయినా ఫిట్ కావాలంటే ఫస్ట్ స్టెమినా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. ఇందులో 2 ఈవెంట్స్ పెట్టారు. ఒకటేమో రన్నింగ్ దానికి 100 మార్క్స్ పెట్టారు. ఇక హ్మ్. మిగతా వాటికి క్వాలిఫై. షార్ట్ పుట్ ఒకటుంది. లాంగ్ జంప్ ఉంది సార్. హ్మ్. లాంగ్ జంపు వాస్తవానికి ఫిజికల్‌గా నేషనల్ వైడ్‌గా ఉన్నటువంటి అన్ని సెలక్షన్స్ బోర్డు 3.80 సెంటీమీటర్స్ మీటర్. మెన్స్‌కి, హ్మ్. 2.5 అనేది ఉమెన్స్‌కి ఉండే. హ్మ్. ఇప్పుడు దాన్ని మార్పులు జరిగినాయి. 4 మీటర్స్ లాస్ట్ ఈవెంట్స్‌లోనే పెట్టారు. సో, దాని కారణంగా కొంతమందికి ఆ లాంగ్ జంప్ చేసే ప్రక్రియలో ఆహ్, కొన్ని అంటే డ్యామేజెస్ ఫిజికల్‌గా అవుతున్నాయి అంటున్నారు. హ్మ్. అక్కడ మీరు డ్యామేజ్ అయ్యేదానికంటే మనకు ముందే తెలుసు కదా! ఎగ్జామ్‌లో ఇవి ఉంటాయని తెలుసు. నేను యూనిఫార్మ్ సర్వీసెస్‌కి వెళ్తున్నప్పుడు
ఇందులో నా మాట కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ వాస్తవాన్ని గమనించాలి. దొంగ ఇంత దూరమే దూకుతా అని మనకేమైనా చెప్తాడా? నాకు ఒక హడిల్స్ ఇంతే వస్తదని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామా? చేయలేము. అంటే 100 మందికి నేను ప్రిపరేషన్ అయి ఉంటే 50 మంది వస్తే భోజనం ఈజీగా వడ్డించగలను. అంటే నేను మరింతగా తయారై ఉంటే ఎలాంటి వాటినైనా ఎదుర్కోగలను. అంటే బియాండ్ ద క్వాలిఫైయింగ్ యెస్. మెజర్మెంట్స్ మనము కొంచెం అడ్వాన్స్‌గా. ఇప్పుడు 3.8 మీదనే మనం ఫోకస్ చేయొద్దు. 4.5కి ప్రాక్టీస్ చేయాలి. అంటే మన యొక్క స్టెమినాను పెంచుకోవాలి. నా బాడీ వెయిట్‌ని కంట్రోల్ చేసుకోవాలి. సార్ నా బాడీ ఏ షేప్‌లో ఉన్నదని ఇంపార్టెంట్ కాదు. మైండ్ షేప్ అనేది పాజిటివ్‌గా ఉండాలి. మీరు చూడండి సార్, ఇంటర్నేషనల్ సో మెనీ ప్లేయర్స్ అథ్లెట్స్ ఆర్ అండ్ ఈవెన్ దో క్రికెటర్‌లో చాలా లావుగా ఉన్న ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు డైవ్స్ చేస్తా ఉంటారు చూడండి సార్. అవును. ఎంత అద్భుతమైన డైవ్, మిరాకిల్ క్యాచెస్ పడుతుంటారు. మరి అక్కడ ఫిజికల్ అపియరెన్స్ ఇబ్బంది రాలే, మెంటల్లీ. సో ఈ డిస్టెన్స్ పైన మనం చేయాల్సింది ఏంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటే మనం చేయొచ్చు. దానికి ఒకే ఒక టిప్ సార్. ఆ టిప్ ఏందంటే లెఫ్ట్ లెగ్‌తో మూవ్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ మనకు పరేడ్‌లో చూడండి లెఫ్ట్ రైట్ అంటాం. లెఫ్ట్‌నే ఎందుకు ఉంటామంటే మన హార్ట్ బీట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో 120 స్పీడ్ లెఫ్ట్‌లో ఉంటుంది. సో ఆ స్పీడ్‌ని యూజ్ చేయాలి. టెక్నిక్ కోసం చాలామంది రైట్ వాడతారు. రైట్ ఓన్లీ స్టెబిలిటీ మాత్రమే. ల్యాండింగ్‌లో వాడాలి. స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది రైట్‌లో. లెఫ్ట్ మోషన్ ఎక్కువ ఉంటుంది సార్. రైట్‌లో స్ట్రెంగ్త్ అని ఉంటుంది. సో మోషన్ ఇంపార్టెంట్. మోషన్‌తో మూవ్ కావాలి. అదే షార్ట్ పుట్ వేసేటప్పుడు అది డిపెండ్ ఆన్ వాళ్ళ బాడీని బట్టి సార్. వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్, రైట్ హ్యాండర్. ఎక్కువగా యూజ్ చేస్తే రైట్ హ్యాండ్‌తో వాడతారు. లెఫ్ట్ హ్యాండ్‌తో ఉంటాయి. బట్ డోంట్ యూజ్ ఫుల్ హ్యాండ్ సార్. ఈ పామ్ టచ్ కావద్దు. అదే. ఫింగర్స్ రావాలి. ఈ Just ఫింగర్స్ ఫోర్స్ రావాలి. ఈ ఫింగర్స్ ఫోర్స్ రావాలంటే ఈ ఫింగర్స్ పైన మనం నెంబర్ ఆఫ్ డిప్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. స్ట్రెంగ్త్ అవుతుంది అది. స్ట్రెంగ్త్ అని అవుతుంది. అండ్ బ్రిస్కింగ్ కావాలి. సో ఈ బ్రిస్కింగ్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మనం డిప్స్ కానీ సో వెయిటేజ్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు ఉంటాయి. సో దానికి పుల్అప్స్ ఉంటాయి సార్. పుల్అప్స్ ఇన్నర్ ఔటర్ పుల్అప్స్. నేను జిమ్‌కి కూడా పొమ్మనట్లే. సో పుల్అప్స్ చేసుకొని వస్తుంది. కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి. సో ఏది పడితే అది తినకూడదు. ఎందుకు తినకూడదంటే మన బాడీ డైజెషన్స్ లాంటి మెయిన్‌గా సెలెక్షన్స్‌కు 48 అవర్స్ ముందు శాకాహారిగా ఉంటే ఉత్తమం. అది మొత్తానికి రీజనింగ్ అంటే ఒక మెంటల్ ఎబిలిటీ, మైండ్‌తో ఆలోచించేదే కాకుండా మిగతా సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో పాలిటీ తెలిసి ఉండాలి, అజంప్షన్స్ అండ్ కన్క్లూజన్‌కి సంబంధించి. అదేవిధంగా కామన్ సెన్స్ తెలిసి ఉండాలి, బేసిక్ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ మైండ్‌లో చేయగలిగి ఉండాలనేసి మన బద్రి గారు చెప్తున్నారు. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీ బద్రి సార్. థ్యాంక్ యూ సార్.